ఓకే మాట్లాడండి. వర్మ గారు ఒక మాట, విద్యాసాగర్ గారు మాట్లాడారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి సమాధానంగా. మరి సార్ ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు, కానీ నేను మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, డొక్క సీతమ్మ గారి పేర్లు పెట్టడం చాలా అభినందించదగ్గ విషయాన్ని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. మరి మన జగనన్న పేరు, అన్నిటికీ జగనన్న పేరే కదా, మరి అవన్నీ తప్పు అని అంగీకరిస్తున్నారు ఆయన. ఇప్పుడు జగనన్న పేరు వైఎస్ఆర్ పేరే పెట్టారు కదా, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, జగనన్న విదేశీ విద్య, ఇదే పేరు పెట్టారు కదా. ఇప్పుడు ఇంకా వీళ్ళన్నా నయం, అమరవీరులు దేశానికి రాష్ట్రానికి సేవలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలా, లోకేష్ గారి పేరు పెట్టలా, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవాలా. ఓకే, రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకో. పాదయాత్ర రెడ్డి గారు మాట అండి. బాలకోటి గారు మీ సిగ్నల్ రావట్లేదండి, వాయిసే వస్తున్నది. ప్లీజ్ మీరు సిగ్నల్లోకి రండి, నేను ఇస్తాను, మీకు టైం ఇస్తాను. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, ఓకే. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, కాకపోతే వాళ్ళ ప్రభుత్వం యొక్క లెక్కలు మా తీసుకొచ్చి అంటగడితే ఎట్లా సార్? వాళ్ళ ప్రభుత్వం నైజాన్ని, వాళ్ళ ప్రభుత్వం యొక్క సిగ్గుమాలతనాన్ని మా కూటమి ప్రభుత్వానికి అంటగడితే ఎట్లా సార్? ఇది వాళ్ళకున్న నైజం, అదే మొగుండి కొట్టి మొగసాలకు ఎక్కే రకాలు వీళ్ళందరూ. ఒక పరుష పదజాలంలో మాట్లాడాలంటే చేసే ఏదో పనులని వీళ్ళు చేస్తారు, ఎదుటోడు చేశారని చెప్తారు. వీళ్ళు గోబెల్స్ని మించిన వాళ్ళు. వీళ్ళు గోబెల్స్ కూడా జగన్ రెడ్డిని చూస్తే సిగ్గుపడిపోతాడు, అంత విష ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. ఏం సార్, 5 సంవత్సరాల్లో మీకు 151 మంది ఎమ్మెల్యే ఇచ్చి పాలన చేయరా అంటే మీరు చేసింది ఏంటి? గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్ట్లు. సామాన్య మనుషులు కూడా హౌస్ అరెస్ట్లేనా? జగన్ రెడ్డి ఊరికి వస్తున్నాడు, ఆ ఊర్లో వీధులు హౌస్ అరెస్ట్లు, లేకపోతే నిర్బంధాలు, దిగ్బంధాలు, పరదాలు కడతాలు. ఏంటి సార్, ఏంటి? ఏం జరిగింది 5 సంవత్సరాలు? అమరావతి న్యాయం కోసం ఆ రైతులు కానీ మహిళలకు కానీ పోరాటం చేస్తుంటే ఎన్ని దాడులు చేశారు, ఎన్ని దుష్క్రియలు చేశారు. అసలు మహిళలని గౌరవం ఇచ్చారా? పొట్ట మీద తన్నారు, ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడారు. ఆఖరికి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్ల మీద పెట్టుకుని కూడా వాటిని చూసే విధంగా తయారయ్యారు పోలీసులు. అంటే ఆ పోలీసులకు ఆ ఖండకావరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఖండకావరం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులకి? కాబట్టి వాళ్ళు దాష్టికాలు చేసి, దారుణాలు చేసి, నేరాలు ఘోరాలు చేసి, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టుగా భ్రమలో ఉంటూ భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు, మేము చేశామన్నట్లుగా. ఓకే, కాబట్టి పాదయాత్ర రెడ్డి గారు, మీరు దయచేసి మీ ప్రభుత్వం చేసిన ఆ దిక్కుమాలిన దగులుబాజీ, ఆ దిగాదారుడు, దగాకోరు ఆ పనుల్ని మా ప్రభుత్వానికి అంటగట్టబాక. ఓకే ఓకే ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఆయన కాదు అనిల్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒకప్పుడు ఒక మంత్రి. ఆయన అసలు ఆయన బయట చూస్తే చాలా అందంగా ఉంటది. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 50 రోజుల పాలన జగన్ రెడ్డి అప్పటికి. ఆ 52 పాలన చూసి మేమంట ఇబ్బంది పడుతూ నేరాలు ఘోరాలు జరిగిపోతున్నామని మాట్లాడామంట. దానికి సిగ్గున్నోడు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అసలు 50 రోజులు కూడా జగన్ రెడ్డి పాలన పూర్తి కాకముందు ఈ రకంగా ఎవడన్నా మాట్లాడతాడా? మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా అన్న ఆ మాట్లాడిన బయట నేను ఈలోపు మీరు తీసుకోండి, నేను అది మీకు వినిపిస్తాను. ఓకే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నారు? పాదయాత్ర, ఓదార్పు యాత్ర, లేకపోతే వేరేవేమన్నా? ఇప్పుడు ముందు పరిపాలన, ప్రతిపక్షం అనేది ఎవరి వ్యూహం, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటది. ప్రతిపక్షం మా పని మేము చేస్తాం. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రతిపక్షం ఏం చేస్తుంది, గతంలో ఏం చేశారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్తూనే ఈ 50 రోజుల పరిపాలన కొనసాగించారు. శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలని అది చేయలేము ఇది చేయలేమని. మేము క్లియర్ గా విన్నవించుకుంటుంది ఏంటంటే, క్లియర్ గా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ప్రజలకు మేలు చేయండి, పథకాలు అమలు. అది రోజుకి చెప్పేదే. ఇప్పుడు కాదండి, ఇప్పుడు పథకాలు అమలు చేయాలా చేయకూడదా అన్న ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది. చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా. ఎందుకు చేయరు అనుకుంటున్నారు? కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి మీరు బట్టలు నొక్కలేదా? అలా చేస్తారు, తప్పదు కదా. మేము అంటున్నామంటే, ఎందుకని చేయరని మేము అనుకుంటున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన
మాటలను బట్టి ఇప్పుడు అమ్మఒడి క్యాన్సిల్ చేసిన దాన్ని బట్టి, వాలంటీర్ వ్యవస్థను క్యాన్సిల్ చేసిన దాన్ని బట్టి, ఈ రైతు భరోసా సీజన్ వచ్చిన ఇవ్వని దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు స్కూళ్ళు బిగినైనాయి, వాళ్ళకి బుక్స్ లేవు, సాక్స్ లేవు, బ్యాగ్స్ లేవు, ఆ ఫుడ్ సరిగ్గా లేదు, అమ్మఒడి రిలీజ్ చేయలేదు. అట్లానే రైతు భరోసా సీజన్ బిగినైంది, వాళ్ళకి రైతు భరోసా ఇవ్వలేదు, విత్తనాలు లేవు. వీటన్నిటిని బట్టి అట్లనే బిగినైన వెంటనే 10,000 ఇస్తామన్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. పథకాల అమలు సమయం రెగ్యులర్ గా వస్తున్న వాటిని కూడా అదనంగా ఇవ్వడం, సూపర్ 6 ఇవ్వడం, అది అట్టుంచండి. గత ప్రభుత్వంలో రొటీన్ గా రెగ్యులర్ గా వస్తున్న వాటిని కూడా బ్రేక్ చేయడం అనేది అనుమానాలకు తావిస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పథకాల గురించి మీరు చెప్తారు ఏంటండి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్ ఉందా? ఒక్కసారి రెడ్డి గారు ఒక్క నిమిషం అటు ఉండండి, ఒక్క నిమిషం చెప్పండి. శాంతి ప్రసాద్ గారు వినిపించండి. సార్ స్పీకర్ పెట్టండి సార్, అది వినిపించట్లేదు. మీరు వింటున్నారు? అది నేను మీకు వినిపిస్తాను సార్, స్పీకర్ కాదు, మీకు పంపిస్తాను. మీకు నాకు పంపించొద్దులేండి, మీరే ప్లే చేయండి. అది ఎందుకు, అవన్నీ నాకెందుకు ఆ బాగోతాలు? 50 రోజుల పాలనలో మేము ఇంత గొప్పగా పాలన చేస్తే వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. మీరు అన్యాయాలు అరాచకాలు జరిగిపోతారని చెప్తున్నారు. ఇది ఎక్కడ అధ్యక్ష ప్రతిపక్షం అరే నాటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో విధానాన్ని 23 మంది ఉంటారు. చెప్పండి. వాళ్ళు 50 రోజుల పాలన సంబంధంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, ఎన్నికల ప్రచారం గూగుల్లో దొరికింది. మీది బ్రేక్ అవుతుంది. శాంతి ప్రసాద్ గారు మీ వీడియో బ్రేక్ అవుతుంది. ఓకే వర్మ గారు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒక మాట చెప్పారు, మీరు గుర్తుంచుకోండి. ఈ సూపర్ 6 పథకాలు ఏవి కూడా అమలు జరపలేరని చెప్పారు. అవును. ఇప్పుడు ఈ 60 రోజుల పరిపాలనా కాలంలో వైసీపీ దృష్టి పెట్టిందంతా కూడా సూపర్ 6 పథకాల మీదే. అంటే ఆ పథకం ఏ మాత్రం ఇవ్వకపోతే అది పట్టుకొని వీళ్ళు రాజకీయం చేయటమే ఇక పని. కాకపోతే ఏంటంటే రాష్ట్రం పరిస్థితి బాగలేదు వర్మ గారు. అవును. ఇప్పటికీ కూడా ఇందాకనే అమరావతి కౌలు రైతు మహిళలు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. కౌలు డబ్బులు ఇంతవరకు పడలా. 2023-24 కౌలు డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యలా. ఈ 2 నెలలు కూడా ఇంకా కూటమి ప్రభుత్వం దగ్గర నారాయణ గారి దగ్గరికి రైతులు వెళ్తే డబ్బులు ఇవ్వమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రూపాయి లేని పరిస్థితి యథార్థం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోమని ప్రజలకు చెప్తున్నాడు. మేమైతే అర్థం చేసుకుంటాం, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏదో సూపర్ 6 ఇచ్చారు కాబట్టి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు కూడా ఎదురు చూసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారే చెప్తున్నారు, ఓడి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు కాబట్టి 9 లక్షల కోట్లను అయినాయి కదా, 9-10 అయినాయి కదా, అప్పులు తప్ప వేరే పరిపాలన లేదు కదా. కాబట్టి ప్రజలు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది అర్థమైపోయింది, దాన్ని అర్థం చేపిస్తారు ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వం కూడా అప్పే చేస్తుందండి, ఈ ప్రభుత్వం కూడా అప్పే చేస్తుంది. ఈ 50 రోజుల కాలంలో సంపద సృష్టిస్తామని సృష్టించలేదు సార్, అప్పే చేసింది. అంటే సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం అప్పు చేసిందని వేలెత్తి చూపించారు. ఇప్పుడు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? అది కదా, అప్పు చేయడానికి సంపద సృష్టించడానికి పోలిక చెప్తున్నా. ఇక్కడేదో వీళ్ళేదో సంపద సృష్టించినట్టు, గత ప్రభుత్వం ఏదో అప్పు చేసినట్టు, అంతకు ముందు ప్రభుత్వం అప్పు చేయనట్టు మాట్లాడుతున్నారేంటి సార్? 14 నుంచి 19 వరకు చేసింది అప్పే, ఇప్పుడు ఈ 50 రోజుల నుంచి చేసింది కూడా అప్పే. వెంకటేశ్వర రెడ్డి గారు మనం 5 ఏళ్ళు ఇచ్చాం. వెంకటేశ్వర రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచి 5 ఏళ్ళు ఇచ్చాం మనం. 250. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నీకు 1500 అంటున్నారు. మనం 1000 రూపాయలకే గుంజీలు తీసాం. మరి ఆ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు ఒకేసారి ఇవ్వలేదు కదా. అది చెప్పాలి కదండి ఎన్నికల ముందు. అది మేమేమంటున్నాం అంటే ఎన్నికల ముందు అదే చెప్పాలి కదా. ఎన్నికల ముందు 14 లక్షల సూపర్ 6 లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ నగరాసి గెలిచిన తర్వాత ఎవరిని మోసం చేస్తామని సార్
భారతదేశంలో ఇప్పుడు 10 లక్షల 3.5 కోట్ల మందిని చేసింది వెంకటేశ్వర రెడ్డి గారు. ఏకంగా మోసం చేస్తారా సార్? ఎన్నికలు గెలిచిన తర్వాత గెలవక ముందు ఏమైంది? ఓకే. సార్, మీరు ప్రజానాయకులు వెనుకబడి వర్గాలు వస్తారు. ఓకే అండి, ఓకే నా మాట వినండి. పోరాటం చేసే మీరు ఓకే ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే రెడ్డి గారు, ఇబ్బంది పడతారో మీకు రెడ్డి తెలీదా? గారు ఒక్క నిమిషం ఆయన మీకు మాట్లాడండి. తెలీదా? మీరు కూడా కార్పొరేట్ వ్యవస్థకు అవకాశం పడుతున్నారు. కార్పొరేట్ వ్యవస్థకి ఓకే. పలకటం, కార్పొరేట్ వ్యవస్థ. ఓకే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఏం జరగబోతుందో స్ట్రైట్ గా సూట్ గా చెప్పండి. ఏం లేదు సార్, మీకు ఆయన వినిపిస్తే అసలు ఇంత సోది చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పండి. ఇది ఒక మీకు అధికారం వచ్చింది సార్, గత ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, కాల కడుపుతారు. రెడ్డి గారు. కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈ రోజు పొద్దున్న నుంచి ఒక చిన్న చిన్న విషయాలకి కావాలని ఇదే శాఖ అధ్యక్ష వాళ్ళు కరెక్ట్ గా టైం వచ్చేసరికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలని చెప్పి దానికి ఏమి చేసుకోవాలని తెలియక చర్చలో పాల్గొనకూడదని చెప్పి వాకౌట్ చేసిన ఇట్లాంటి దౌర్భాగ్య పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే లేదని చెప్పి దౌర్భాగ్య పార్టీ భారతదేశ చరిత్రలో లేదన్నాడు. శాశ్వతంగానే ముందు ఈ పార్టీ శాశ్వతంగా లేకుండా చేయాలి. 23 వచ్చినాయి, 2వ 3వ వస్తుంది రేపటి. ఈ రోజు 50 రోజుల్లో వాళ్ళు ఇష్టానుసారంగా 50 రోజులు మా పాలనలోకి ఇష్టానుసారంగా ఓకే ఓకే ఆయన మాట్లాడినవ్వండి, వినిపిస్తుంది. కూడా చూశారు. కనీసం మొక్కలు చూపినాక మాట్లాడే నైతిక హక్కు కూడా వాళ్ళు కోల్పోయి ఈ రోజు ఇక్కడి నుంచి పారిపోయారు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు ఈ రోజు సభలో వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం అధ్యక్ష. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాక్కున్నారు అధ్యక్ష. గర్వంగా చెప్తున్నారు. కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈ రోజు పొద్దున్న నుంచి ఒక చిన్న చిన్న విషయాలకి కావాలని. ఇప్పుడు మీకు అర్థమైందా? శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు మీకు అర్థమైందండి? అవును. ఇప్పుడు చెప్పబోయే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఏం చెప్తారు చెప్పండి. కొనసాగిస్తామంటారా? ఇట్లానే అడిగిన మీ యొక్క నీటి పారుదల కాదు నోటి పారుదల శాఖ మంత్రి ఏం చెప్తాడో ఆనాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు. మీకు ఈ మీరు ఇప్పుడు పరిపాలన వైసీపీ 11 మంది ఏకాదశి నాయకులు ఈ రోజు స్కూల్ పిల్లలు ఈ రోజు ఇవన్నీ ఈ మతం తగ్గించుకో వాస్తవాలు బతకడం నేర్చుకో. మీరు మాట్లాడిన మాటలే మీకు కోరుతున్నాయి. మీరు మాట్లాడిన మాటలే మీ జగన్ రెడ్డి మీరు ఏది సమాధానం చెప్పక్కర్లా. మీరు మాట్లాడిన మాటలు జస్ట్ నాడు నేదని ప్లే చేస్తే చాలు. మీ బతుకులకి అవే బాగున్నాయి. మాట్లాడండి, పర్లేదు. మీరు ఎంత మాట్లాడితే వాడు భాష కన్నా ఉంటే అని కూడా తప్పనట్టుగా మాట్లాడుతున్నారు. మేము మా కూటమి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర పాలన మీద దృష్టి మీరు దేశాన్ని
దిక్కుమాల సమాచార ప్రచారం, వ్యవస్థ చాలా ఈ పటిష్టంగా ఉంది. ప్రయోగాలు, మీరు ఆ మీరు ఎంత దివ్యయాత్రలు గొప్పగా చెప్పినా ఏమీ చేసింది సాగవు, చెప్పండి, సాగవు. చేయాల్సింది మీ చెప్పండి, గాలి పార్టీ జరుగుతున్నది గాలిలో చెప్పండి. బాగు మీరు ఎన్నైనా అరుచుకోండి, Okay. మీరు కేకలేసుకోండి, మీ Right. గాలి పార్టీ గాలిలో Okay. కలిసిపోవడం ఖాయం. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ, బాలకోటి గారు థ్యాంక్ యూ, మోక ఆనంద్ సార్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.